హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి మనం స్క్రాచ్ అవుట్ఫిట్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి షాపింగ్ చేద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి నాకు ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా నచ్చింది. దీని కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకేనా, అయితే దీనికి వచ్చేసి లైనింగ్ కూడా తీసుకుందాం, ఎందుకంటే లైనింగ్ వేస్తే డ్రెస్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ కట్ అనేది కట్ చేశాను. ఇక్కడ స్టక్స్ అనేది పెడుతున్నాను. మీరు ఏ డ్రెస్ అయినా కానీ స్టిచ్ చేయించుకోండి, లేకపోతే ఇంట్లో స్టిచ్ చేసుకోండి. కాకపోతే ఇలా స్టక్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోండి. స్టక్స్ పెట్టడం వల్ల మన డ్రెస్కు చాలా మంచి షేప్ వస్తుంది, చాలా బాగా కనబడుతుంది. ఓకేనా, ఇక్కడ నా డ్రెస్ అనేది రెడీ నేనే చేస్తున్నాను. ఓకేనా, ఇది ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది మీరే చెప్పాలి. ఓకేనా, పదండి. ఇప్పుడు అయితే మన ఫైనల్గా డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి నేను జీన్స్తో స్టైల్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, లేకపోతే దీనికి మ్యాచింగ్ నా దగ్గర లెగ్గిన్ కూడా ఉంది, దీంతో స్టైల్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి జీన్స్తో స్టైల్ చేద్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను లాంగ్ స్ట్రేట్ కట్ కుర్తీ కుట్టాను. ఇక్కడ నెక్ వచ్చేసి వీ నెక్ పెట్టాను. ఇది ఇలాంటి వీ నెక్ అనేది ఈ మధ్యలో అయితే చాలా ట్రెండింగ్గా ఉందండి. చూస్తున్నారు కదా, 3/4 స్లీవ్స్ పెట్టాను. దీనికి వచ్చేసి ఇలా స్టైల్ చేస్తున్నాను. ఒక సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, అలాగే బ్రేస్లెట్ వేసుకున్నాను. ఫుట్వేర్ వచ్చేసి ఈ బ్లాక్ ఫుట్వేర్ తీసుకున్నాను. కాస్తంత స్టైలిష్గాను డీసెంట్గా కనబడే లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఓవరాల్గా వచ్చేసి లుక్ అనేది ఇలా కనబడుతుంది. జీన్స్తో అయితే చాలా బాగా కనబడుతుంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి 250 ఫర్ మీటర్ అండి. నేను 2.5 మీటర్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ వచ్చేసి 2 మీటర్ తీసుకున్నాను. 60 రూపీస్ ఫర్ మీటర్. ఓకేనా, కాస్ట్ ఇక మీరే కౌంట్ చేసుకోండి. ఓకేనా, దీనికి ఎక్కువ కాస్ట్ ఏం లేదండి. నేను ఫ్యాబ్రిక్ కాస్ట్ మాత్రమే పే చేశాను అంతే. స్టిచ్చింగ్ నాది కాబట్టి రీజనబుల్గా అయిపోయింది. ఒకవేళ మీరు స్టిచ్ చేయించుకుంటే మాత్రం రేట్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకేనా, మీకు స్టిచ్చింగ్ వస్తే మీరు ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు స్టైలిష్గా. ఇది మరీ అంత పెద్దగా ఏం ప్యాటర్న్స్ ఏం క్రియేట్ చేయలేదు, సింపుల్గా ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశాను. కాకపోతే స్టైలిష్గా ఉండేలా చూసుకున్నాను, స్టైలిష్గా డీసెంట్గా ఉండేలా. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా కనబడింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీన్ని లెగ్గిన్స్తో స్టైల్ చేసినా కూడా చాలా బాగా కనబడుతుంది. ఒకవేళ మీకు జీన్స్తో స్టైల్ చేయడం ఇష్టం లేకపోతే ఇలా స్టైల్ చేయొచ్చు. మీకు ఒకవేళ ప్లాజోతో కంఫర్టబుల్గా ఉంటే మీరు ప్లాజో కూడా ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. మీరు అడిగితే నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూస్తాను. ఓకేనా, పదండి. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్, వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ కలర్. ఇది నేను డిజైన్ చేయలేదు, ఇది వచ్చేసి టైలర్ దగ్గర డిజైన్ చేయించాను. ఓకేనా, బేసిక్ ప్యాటర్న్ స్టిచ్ చేయమని చెప్పాను, ఎందుకంటే నాకు స్టిచ్ చేయడానికి చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అంత టైం లేకుండే. నాకు ఇది ఎందుకో డ్రెస్ తొందరగా స్టిచ్ చేయించాలనిపించింది. అయితే టైలర్కి ఇచ్చాను అనమాట. చాలా బాగా స్టిచ్ చేశాడు, ఫిట్టింగ్ చాలా బాగా వచ్చింది. దీనికి ఐడియాస్ వచ్చేసి నేనే ఇచ్చాను. బేసిక్ ప్యాటర్న్ ఇచ్చాను, నెక్ వచ్చేసి డ్రాప్ నెక్ పెట్టించాను, స్లీవ్స్ దగ్గర వచ్చేసి లైనింగ్ వేయించలేదు. దీనికి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్తో స్టైల్ చేస్తున్నాను, ఎందుకంటే సింపుల్ డ్రెస్ కాబట్టి కాస్తంత హెవీగా కూడా మనం ఎసెసరీస్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్ పీస్ తీసుకున్నాను, చాలా బ్యూటిఫుల్ నెక్ పీస్. ఇది మొత్తం కంప్లీట్ సెట్ అనమాట. దీంతో స్టైల్ చేస్తున్నాను, చాలా బాగా కనబడుతుంది. ఈ డ్రెస్లో వచ్చి ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ నెట్ అనేది చాలా బక్వాస్గా ఉందండి, ఎందుకంటే మొత్తం ఇట్లా అతుక్కుపోతుంది. అసలు నాకు ఐడియా లేకుండే ఈ నెట్ సాఫ్ట్గా ఉంది అనుకున్నాను, కాకపోతే స్టిచ్ చేయించిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇది వచ్చేసి నెట్ చాలా బక్వాస్గా ఉంది అని. ఎందుకంటే అట్లా మొత్తం అతుక్కపోతుంది. చూస్తున్నారు కదా, ప్యాటర్న్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇందులో మైనస్ పాయింట్ అది ఒకటేనండి, అంతే. ఓకేనా, ఓవరాల్గా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. మీరు కావాలిస్తే దీనిపైకి దుపట్టా కూడా స్టైల్ చేయొచ్చు. దీని మ్యాచింగ్ తీసుకోండి, లేకపోతే కాంట్రాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా, నేను మాత్రం ఇలాగే స్టైల్ చేస్తున్నాను, నాకు ఇలాగే నచ్చింది. బార్బీ ఫ్రాక్ అంటారు కదా, అలా ఉందన్నమాట. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి కెన్ స్కర్ట్ ఒకవేళ దీని కింద వేస్తే ఇంకా మంచి లుక్ అనేది వస్తుందండి. ఓకేనా, నాకు ఎక్కువగా కెన్ స్కర్ట్స్ ఇష్టం ఉండదు కాబట్టి ఇలా సింపుల్గా స్టైల్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ వచ్చేసి కాస్తంత డీప్గా పెట్టించాను, డోరీస్ కూడా పెట్టించాను. ఓవరాల్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. దీనికి స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 2000 పడిందండి. మీరు ఒకవేళ మీ ఏరియాస్లో తక్కువగా ఉంటే ఏరియాని బట్టి ఛార్జెస్ చేస్తారండి వీళ్ళు. ఓకేనా, దీని ఫ్యాబ్రిక్ కాస్ట్ అంటే నేను చాలా రోజుల క్రితమే తీసుకున్నాను, కాకపోతే ఎక్స్పెన్సివ్గానే పడింది ఫ్యాబ్రిక్. ఓవరాల్గా వచ్చేసి
ఇంతే అండి. ఎందుకంటే నేను ఓవరాల్ ప్రైస్ ఏమి చెప్పలేకపోతున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నాను ఏంటంటే ఇక్కడ నెక్లెస్ పెట్టుకుంటే నాకు అంతగా మంచిగా కనిపించలేదు. లుక్ వచ్చేసి నెక్లెస్ తీసేసి ఇలా స్టైల్ చేస్తే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. స్టైలిష్ ట్రెండీ లుక్ వస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది? నాకు